श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामाय रामभद्राय रामचंद्राय वेदशे रघुनाथाय नादाय सीताया पतये नमः। उद्भवस्थिति संहारकारिणीं क्लेशवहरिणीं सर्वश्रेयस्करीं सीतासतोहं रामवल्लभम् वंटिमिट्टपुराधीशं जानकी प्राणनायकं भक्ताभीष्टवरदं श्रीरामचंद्रं नमाम्यहं। సరస్వతి స్వరూపమైనటువంటి ఈ సభకు నమస్కారం. చైత్రమాసంలో శుక్లపక్ష నవమి మొదలుకొని ఈ ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒంటిమిట్ట మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, స్వామివారి ఊరేగింపు జరిగేటటువంటి సమయంలో వివిధ కళాకారుల నృత్య ప్రదర్శనలు వంటి కార్యక్రమాలన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఏర్పాటు చేస్తే వాటన్నింటినీ ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో పనిచేసేటటువంటి అధికార బృందం ఇక్కడ ఉంది. ముఖ్యంగా మన జిల్లా పర్యవేక్షకులుగా ఉన్నటువంటి ఢిల్లీ రెడ్డి గారు, అలాగే ఆర్గనైనటువంటి గోపీబాబు గారు, అలాగే మోహన్ గారు, నిన్నటి వరకు ఇక్కడే ఉన్నటువంటి రామాచారి గారు, జనార్దన్ గారు, తర్వాత ఇప్పటి వరకు తన కంచు కంఠంతో పురాణ కాలక్షేపాన్ని చేసినటువంటి కృష్ణమూర్తి గారు, వీరందరి మోహన్ రావు గారు, వీరందరి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఆనందకరంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూసేటటువంటి, వినేటటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు వీరందరికీ కూడా ఆ ఏకాశిలా నగర శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగించి మరింత శక్తిని కలిగించాలని ప్రార్థిస్తూ, ఈరోజు ఈ ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమంలో నాకు కేటాయించినటువంటి అంశం సుందరాకాండ. సుందరాకాండ రామాయణంలో భాగంగా ఉన్నటువంటిది. ఒకసారి మనం రామాయణాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యం ఏదైనా ఉంది అంటే అది రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ కూడా జరగని కథ ఉన్నటువంటిది ఈ రామాయణం. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మఫలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, ఇలా ఈ మానవ జీవితంలో కావలసినటువంటి ఎన్ని సంబంధాలు, ఎన్ని అవసరాలు అయితే ఉన్నాయో వాటన్నింటిని గురించి కూడా వివరించేటటువంటి గొప్ప ఇతిహాస కావ్యం రామాయణం. అందుకే అది ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందింది. దాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి కూడా ఆది కవిగా ప్రసిద్ధి చెందినాడు. 24,000 శ్లోకాలు ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ రామాయణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 6 కాండలుగా విభజింపబడింది. ఈ 6 కాండలలో 5వ కాండ సుందరకాండ. ఇక్కడ 6 కాండలని చెప్పినా 7వ కాండ కూడా ఉత్తరకాండ అనేటటువంటిది ఒకటి ఉన్నట్టుగా చెప్పబడుతోంది. అయితే చాలా మంది పండితుల అభిప్రాయం ఏమిటంటే ఉత్తరకాండ అనేటటువంటిది వాల్మీకి మహర్షి రాయలేదు, ఆ తర్వాత చేర్చబడింది అని చెప్తారు. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ వాల్మీకి రచించినటువంటి రామాయణంలో ఉన్నటువంటి 6 కాండలలో సుందరకాండ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. మిగతా కాండలకు దేనికి లేనటువంటి ఎన్నో ప్రత్యేకతలు మనకి సుందరకాండలో కనిపిస్తాయి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే
రామాయణంలో ఉన్నటువంటి మొదటి కాండ బాలకాండ. ఈ బాలకాండలో దశరథ మహారాజు అశ్వమేధ యాగం, పుత్ర కామేశి యాగం చేయడం, పుత్రులు జన్మించడం, ఆ పుత్రులు పెరిగి పెద్దవారు అవుతూ ఉండడం, వారిని మహర్షి వచ్చి యాగరక్షణకు తీసుకువెళ్ళడం, శివ ధనుర్భంగము, వారి వివాహము మొదలైనటువంటి అంశాలన్నీ కూడుకొని ఉన్నటువంటి భాగం. అంటే రాముడి బాల్యంతో కూడుకున్నటువంటి భాగం కాబట్టి బాలకాండ అని పేరు పెట్టారు. అలాగే రెండవది అయోధ్యకాండ. అంటే అయోధ్య నగర వర్ణన, అయోధ్యలో రాముడి యొక్క పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయడం, కైకేయి దశరథుని వరాలు కోరడం, ఆ కోరికలను తీర్చేందుకు దశరథుడు రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించడం మొదలైనటువంటి సంఘటనలన్నీ, అంటే అయోధ్యలో జరిగినటువంటి ఏ సంఘటనలు అయితే ఉన్నాయో ఆ సంఘటనలో కూడుకున్నటువంటిది అయోధ్యకాండ. తర్వాత మూడవది అరణ్యకాండ. తండ్రి ఆజ్ఞ మేరకు రాముడు సీతా లక్ష్మణులను వెంటబెట్టుకుని అరణ్యానికి చేరి అరణ్యంలో గడిపేటటువంటి సమయంలో జరిగినటువంటి వివిధ సంఘటనలతో కూడుకున్నటువంటి అంశాలతో కూడినటువంటి కాండ కాబట్టి అది అరణ్యకాండ అయింది. తర్వాత నాలుగవది కిష్కింద కాండ. అంటే ఈ కిష్కింద రాజ్యం వాలి సుగ్రీవుల పరిపాలనలో ఉండడం, సుగ్రీవుడితో హనుమంతుని ద్వారా రామలక్ష్మణులకు పరిచయం ఏర్పడడం, వాలిని వధించడం మొదలైనటువంటి అంశాలన్నింటితో, అంటే కిష్కిందలో ఏ ఏ సంఘటనలు అయితే జరిగినాయో వాటన్నింటినీ వివరించేటటువంటి కాండ కిష్కింద కాండ. తర్వాత ఐదవది సుందరాకాండ. అంటే హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకా నగరానికి చేరుకుని సీతామాత కోసం అన్వేషించి ఆ సీత జాడ కనుక్కొని రావణుడి యొక్క బలాన్ని మొదలైనటువంటి విషయాలన్నింటినీ అంచనా వేసి తిరిగి రాముడికి వచ్చి అన్ని విషయాలు చెప్పినటువంటి అంశాలతో కూడుకున్నటువంటిది సుందరకాండ. సరే, పక్కన పెడదాం. తర్వాత ఆరవ కాండ యుద్ధకాండ. అంటే శ్రీరాముడు లంకా రాజ్యం పైన దండయాత్ర చేసి రావణాదులను ఓడించేటటువంటి అంశాలతో కూడినటువంటి యుద్ధ అంశాలు కనుక దానికి యుద్ధకాండ అనేటటువంటి పేరు పెట్టారు. అన్ని బాగానే ఉన్నాయి. బాలులుగా ఉన్నప్పుడు బాలకాండ, అయోధ్యలో జరిగినటువంటి విషయాలు ఉన్నప్పుడు అయోధ్యకాండ, అరణ్యంలో జీవించేటటువంటి సమయంలో అరణ్యకాండ, తర్వాత యుద్ధం జరిగేటటువంటి సమయంలో యుద్ధకాండ, కిష్కిందలో ఉన్నటువంటి కాలంలో కిష్కిందకాండ. మరి దీనికి ఏం పేరు పెట్టాలా? ఈ కాండకు ఏమో సముద్రానికి లంఘించడానికి సంబంధించిందో లేదా సీతాన్వేషణకు సంబంధించినటువంటి అంశాలను వివరించేటటువంటి ఒక పేరు పెట్టాల. మరి కానీ ఈ కాండకు వాల్మీకి మహర్షి సుందరాకాండ అని నామకరణం చేశారు. మరి సుందరకాండ అని నామకరణం చేయడానికి ఎందుకు నామకరణం చేశారంటే దానికి సంబంధించి ఒక ప్రసిద్ధమైనటువంటి అంశం, శ్లోకం ప్రచారంలో ఉంది. అదేమిటంటే సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం అనేది ఆ శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే సుందరుడైన శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తుంది కనుక ఇది సుందరాకాండ. మనకు ఒక్కసారి సుందరాకాండను మనం పరిశీలన చేసినట్లయితే సుందరాకాండలో ఎక్కడా కూడా రాముడు మనకు ప్రత్యక్షంగా కనిపించడు. ఏదో మహేంద్రగిరి మీద నుంచి సముద్ర లంఘనం చేయడానికి బయలుదేరినటువంటి సమయంలో తిరిగి వచ్చినటువంటి సమయంలో రాముడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు తప్ప ఎక్కడా కూడా మధ్య భాగంలో మనకు కనిపించడు. అయితే ఇక్కడంతా కూడా రామస్మరణ, రామవర్ణనే, అటు సీతాదేవి కానీ ఇటు హనుమంతుడు కానీ రామవర్ణన చేయడం మనకు కనిపిస్తుంది. రాముడి యొక్క గుణగణాలను, శీల సంపదలను గురించి చర్చించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అటువంటి సుందరమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కాబట్టి ఇది సుందరకాండ అయింది. అలాగే ఈ కాండలో ఉన్నటువంటి కథ అంతా కూడా చాలా సుందరమైనటువంటి కథ కనుక సుందరమైనటువంటి కథ ఉన్నది కాబట్టి దీనికి సుందరకాండ అయింది.
అలాగే సీతాదేవి స్వయంగా లక్ష్మీ స్వరూపం, భూమి నుంచి అయోనిజిగా జన్మించినటువంటి మహాతల్లి. ఈ లోకానికంతా కూడా మనం సీతమ్మను తల్లిగా భావిస్తాం, శ్రీరామచంద్రుణ్ణి మన తండ్రిగా భావిస్తాం. అటువంటి లోకమాత అయినటువంటి సీత సుందరమైనటువంటి మనిషి కాబట్టి సుందరమైన సీత కథను చెబుతున్నది కనుక ఇది సుందరకాండ అయింది. అలాగే లంకలో ఉన్నటువంటి అశోక వనం చాలా సుందరమైనటువంటి వనం. హనుమంతుడు కూడా ఆ వనాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి ఆనందానికి గురైనాడు. కాబట్టి ఆ సుందరమైనటువంటి వనాన్ని గురించి వర్ణించేటటువంటి సందర్భం ఇందులో ఉంది కాబట్టి ఇది సుందరకాండ అయింది. అంతేకాకుండా ఈ రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం పరిశీలన చేసినట్లయితే సుందరకాండలో ఉన్నటువంటి శ్లోకాలలో అంత్యానుప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడింది కనుక ఇది సుందరకాండ అయింది. అంతేకాకుండా సుందరమైన హనుమంతుడి గాథను వివరిస్తూ ఉంది. మనకు అనిపించవచ్చు హనుమంతుడు ఏమిటి సుందరము, ఆ వానర రూపం కదా, మరి సుందరుడు ఎట్లయినాడు అంటే హనుమంతుడు నిజంగానే గొప్ప సుందరుడు. బాల్యంలో ఒకసారి ఆకలి వేస్తూ ఉంటే సూర్యుడిని ఫలం అనుకుని ఎగిరి దానిని తినబోతే ఆ రోజు గ్రహణం కనుక ఆ సూర్యుడిని మింగడం కోసం వచ్చినటువంటి రాహువు పోయి ఇంద్రాది దేవతలకు చెప్పడంతో ఇంద్రుడు వచ్చి తన ఆయుధంతో హనుమంతుని లేదా అంజనాసుతుడి దవడ మీద పట్టడంతో ఆ దవడను హనువు అంటాం, ఆ దవడ దెబ్బతిని ఆ రకమైనటువంటి ఆకారం కలిగింది. కానీ లేకపోయినట్లయితే చాలా గొప్ప అందమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అందుకే హనువు దెబ్బ తగిలినటువంటి కారణంగానే ఆయనను హనుమంతుడు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంజనాదేవి కుమారుడు కనుక ఆంజనేయుడు అని పిలుస్తాం. తర్వాత వాయుదేవుని కుమారుడు కనుక మారుతి అనేటటువంటి పేరుతో ఆయన్ను పిలుస్తాం. కాబట్టి అటువంటి సుందరుడైనటువంటి హనుమంతుడి గాథను చెప్పేటటువంటి కథ కాబట్టి ఈ కాండకు సుందరకాండ అనేటటువంటి పేరు వచ్చింది. ఇక్కడ సుందరకాండను మనం పరిశీలన చేసినట్లయితే అసలు సుందరకాండలో సుందరం కానిది ఏమైనా ఉందా అని ఆలోచిస్తే మనకి అక్కడ కూడా సుందరం కానిది ఏది మనకి సుందరకాండలో కనిపించదు. అందుకే వాల్మీకి మహర్షి మిగతా కాండలకు ఆ కాండలలో ఉన్నటువంటి కథాంశాన్ని ఆధారంగా చేసుకుని పేరు పెట్టిన సుందరకాండ అని ఆయన పేరు పెట్టడంలో ఉన్నటువంటి మర్మం మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అంశాలన్నింటి వల్ల మనకు ద్యోతకం అవుతుంది. సరే, ఇక్కడ ఈ సుందరకాండ అనేటటువంటిది మిగతా కాండలన్నింటికి లేనటువంటి ప్రత్యేకతను సొంతం చేసుకునేది. అదేమిటంటే ఇది పారాయణ కాండ. మామూలుగా మనం పారాయణాలు చేస్తాం, గురు చరిత్రనో ఇంకొకటో పారాయణం చేయడం సహజం. మరి అటువంటి పారాయణ గ్రంథాలలో సుందరకాండ కూడా చేర్చబడింది. చూడండి, రామాయణం అనేటటువంటిది అంత కావ్యమైనటువంటి కానీ అంత 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి కావ్యమైనా కానీ దీనిని మాత్రమే మనం పారాయణ గ్రంథం చేయడం అంటే ఇందులో పారాయణ చేయడం వల్ల మనకు లభించేటటువంటి అంశాలు ఎన్నున్నాయో మనకు అర్థమవుతుంది. అందుకే దీన్ని పారాయణ కాండ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అటువంటి సుందరకాండలో జరిగినటువంటి అంశాలను గురించి మనం క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు పండితులు చెప్పినట్టుగా సుందరకాండ హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా మహేంద్రగిరికి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. అప్పటికి 12,999 శ్లోకాలు పూర్తయి 13,000 శ్లోకంతో సుందరకాండ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ప్రారంభమై 2,285 శ్లోకాలతో ఈ సుందరకాండ అనేటటువంటిది రచింపబడింది, నడుస్తుంది. ఇది ఇంత సుదీర్ఘమైనటువంటి కాండ. ఇందులో
68 సర్గలు ఉన్నాయి. 68 సర్గలలో 2285 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఈ సుందర కాండను పూర్తిగా మనం చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఈ సుందరకాండ అనేటటువంటిది చాలా కాలం నుంచి కూడా ఇట్లా పారాయణం చేయడమో లేదు 9 రోజుల పాటు 11 రోజుల పాటు ఉపన్యాసాలు చెప్పడమో, కొన్ని చోట్ల 41 రోజుల పాటు దీన్ని పారాయణం చేసి అందరికీ వినిపించడమో, అలాగే గొప్ప హనుమంతుడి భక్తుడిగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు గారు ఈ సుందరకాండనంతా కూడా పాట రూపంలో రచించి గానం చేశారు. దాదాపు 1:55 నిమిషాల పాటు దీన్ని గానం చేశారు ఆయన స్వయంగా. ఆయన జీవించి ఉన్నటువంటి సమయంలో ఆయన ఊరూరా ఒక హార్మోనియం పెటర్ వాయించేటటువంటి వ్యక్తిని పెట్టుకుని తిరిగి 9 రోజుల పాటు ఈ కథనంతా కూడా గానం చేసేటటువంటి వాడు. 9వ రోజు దీనికి ముక్తాయింపు ఇచ్చేటటువంటి వాడు. అంటే అంత సుదీర్ఘమైనటువంటి కాండ సుందరకాండ. అటువంటి కాండను మనం ఏదో ఒక గంటలోనో 45 నిమిషాల్లోనో పూర్తిగా చెప్పుకోవడం అనేటటువంటిది అంత సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి ఆ హనుమంతుడు నాతో ఎంతవరకు అయితే పలికించగలడో అంతవరకు ఒక 45 నిమిషాలు గంటలో క్లుప్తంగా సుందరకాండలో ఉండేటటువంటి అంశాలను చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా హనుమంతుల వారికి, అలాగే ఒంటిమిట్టలో కొలువు తీరినటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారాలు అర్పిస్తూ మనం సుందరకాండలోకి ప్రవేశిస్తాం. మహేంద్రగిరి నుంచి మహేంద్రగిరికి చేరుకున్నారు. హనుమంతుడికి తన బలం తనకు గుర్తుకు రాదు. అందరూ చెప్పినారు, నువ్వే సీతాన్వేషణకు తగినటువంటి వ్యక్తివి, నువ్వు వెళ్ళి సీతాన్వేషణ చేసి సీత యొక్క జాడ కనుక్కొని రమ్మంటే హనుమంతుడు కూడా సిద్ధమైనాడు. సిద్ధమై అందరికీ ఏమని సమాధానం ఇచ్చాయంటే, నేను ఈ సముద్రాన్ని లంఘించి లంకా నగరానికి చేరుకుంటాను, అక్కడ వెతికి సీత జాడ కనుక్కుంటాను. సీత జాడ అక్కడ కనుగొనలేకపోతే నేను బ్రహ్మలోకం పోతాను, అంటే ఎక్కడైనా సరే వెతికి నేను సీత జాడ కనుక్కొని వస్తాను అని నమ్మకంగా అందరికీ హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి బయలుదేరడానికి మొదలుపెట్టాడు. బయలుదేరడానికి మొదలుపెట్టి మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యచ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం అని నమస్కారం చేసుకున్నాడు. ఎవరెవరికి నమస్కారం చేశాయంటే, హనుమంతుడే మహాబలుడు, హనుమంతుడు సాధించలేనటువంటిది ఏమీ లేదనుకుంటే, మరి అటువంటి హనుమంతుడు కార్యాన్ని ప్రారంభించే ముందు మొట్టమొదట తన గురువు అయినటువంటి సూర్యునికి నమస్కారం చేశాడు. ఎందుకంటే సూర్య భగవానుడు దగ్గరనే హనుమంతుడు విద్యలను అభ్యసించాడు. ఉదయాద్రి మీద ఒక కాలును అస్తాద్రి మీద ఒక కాలును పెట్టి సూర్య భగవానుడు సంచరిస్తూ ఉంటే ఆయన వెంట నడిచి విద్యలన్నింటినీ నేర్చుకుని నవ వ్యాకరణ పండితుడిగా ప్రసిద్ధి చెందినాడు. అటువంటి గురువు గారికి మొట్టమొదట నమస్కారం చేశాడు. తర్వాత దేవతల అధిపతి అయినటువంటి మహేంద్రుడు దేవేంద్రుడికి నమస్కారం చేశాడు. తర్వాత తండ్రి అయినటువంటి వాయుదేవుడికి నమస్కారం చేశారు. తర్వాత ఈ సృష్టికి అంతటికి కూడా కర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరించారు. అలాగే ఇతర దేవతలందరికీ నమస్కరించి వారందరి ఆశీర్వాదాలు లభించిన తర్వాత సముద్ర లంఘనానికి బయలుదేరాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, మనం ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినటువంటి సమయంలో మనం కూడా వీళ్ళందరికీ నమస్కారం చేసుకొని స్మరించుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆశీస్సులు లభించినాయని చెప్పి భావించి మనం కార్యాన్ని ఏదైనా ప్రారంభించినట్లయితే సఫలీకృతం అవుతుంది అని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు పరోక్షంగా చెప్తున్నాడు. మనకి ఇక్కడ లోకంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి అంశం ఉంది. అదేమిటంటే, గురువు రక్షించలేనటువంటి వాడిని త్రిమూర్తులు కూడా రక్షించలేరు అని చెప్తారు. అంటే గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఏ పనినైనా కూడా సాధించవచ్చు, ఎందులో అయినా కూడా విజయం లభిస్తుంది అని మనకు పురాణాలు కానీ శాస్త్రాలు కానీ అనేక సందర్భాలలో నిరూపించాయి. కాబట్టి హనుమంతుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటంటే గురువుకు నమస్కరించాడు. తర్వాత దేవతల అధిపతికి నమస్కరించాడు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి నమస్కరించాడు.
ఈ సృష్టి కార్యాన్ని అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరించినాడు. ఇతర దేవతలందరికీ కూడా నమస్కరించి ఇక శరీరాన్ని పెంచి పెద్దది చేశాడు. ఒళ్ళంతా కూడా విరుచుకున్నాడు. ప్రళయకాల మహా గర్జన మాదిరిగా గొప్ప నాదం చేశాడు, మహానాదం చేశాడు. తర్వాత చేతులను నడుము మీద ఉంచుకున్నాడు. పాదాలను దట్టించి, చెవులను రిక్కించి, తోకను విదిల్చి బయలుదేరినాడు. సముద్ర లంఘన మొదలు పెట్టాడు. ఆ సముద్రం మీద ప్రయాణించడం మొదలు పెట్టాడు. ఆ ప్రయాణించడం మొదలు పెడుతూనే దేవతలంతా కూడా ఆశ్చర్యచకితులై చూడటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆకాశ మార్గాన్న ఎవరు పయనిస్తూ ఉంటారు? దేవగంధర్వులంతా కూడా, చారుణులంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. అంతకంటే కూడా గొప్పగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఇది చూసి వాళ్లకు ఆశ్చర్యం కలిగింది. సముద్రుడు కూడా చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఆ ఆకాశ మార్గాన్న హనుమంతుడు ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన నీడ ఎక్కడ పడుతుంది? సముద్రం మీద పడుతుంది. ఆ నీడ పడుతూనే సముద్రుడు కూడా పొంగిపోయినాడు. పొంగిపోయి ఆ ఆకాశ మార్గాన్న సాగిపోతూ ఉన్నటువంటి హనుమంతుడికి నేను ఏదైనా సహాయం చేయాలా అని భావించాడు. భావించి తన లోపల దాగి ఉన్నటువంటి మైనాకుడు అనేటటువంటి పర్వతాన్ని వెలుపలికి వచ్చి హనుమంతుడిని కొంత తను సేద తినేందుకు అవకాశాన్ని కలిగించు అని మైనాకుడిని బయటికి రమ్మన్నాడు. ఇక్కడ పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేటటువంటి వంట. పక్షులు ఏ రకంగా అయితే ఎగురుతూ ఉండేటటువంటివో ఆ రకంగా పర్వతాలు కూడా ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ దిగుతూ ఉండడంతో ఈ మహర్షులంతా కూడా భయపడి, ఎందుకంటే తమ తపస్సుకు, యజ్ఞయాగాలకు, తమ ఆశ్రమాలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందని దేవేంద్రుని ప్రార్థించడంతో దేవేంద్రుడు ఆ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కలన్నింటినీ తెంచివేసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పర్వతాలలో ఒకడైనటువంటి మైనాకుడు సముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి మైనాకుడిని వెలుపలికి వచ్చి హనుమంతుడిని ఆహ్వానించి నీ మీద కొంత సేద తీరేటట్టుగా చూడు అని చెప్పడంతో మైనాకుడు సముద్రం నుంచి వెలుపలికి వచ్చి ఎత్తుగా ఉన్నాడు. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి హనుమంతుడికి మైనాకుడు కనిపించాడు. ఇదేదో నాకు ఒక అడ్డంకిలాగా ఉంది, నాకు ఒక ఆటంకం కల్పించబోయేటట్టుగా ఉంది అని తన వక్షస్థలంతో ఆ కొండను గట్టిగా గద్దించినాడు. ఎందుకంటే తనకు వచ్చినటువంటి దారిలో ఏవైనా అడ్డంకిలు వచ్చినట్లయితే తొలగించుకోవాలి. ఆ తొలగించుకునేందుకు తన ఎదతో, తన వక్షస్థలంతో ఆ కొండను గట్టిగా కొడితే సరే మైనాకుడు మనిషి రూపాన్ని ధరించి కొండ మీదకి వచ్చి నమస్కారం చేసి నిలబడి, మీ తండ్రి వాయుదేవుడు నాకు అత్యంత మిత్రుడు. ఆ వాయుదేవుడి వల్లనే, నాకు సహాయం చేయడం వల్లనే దేవేంద్రుడి నుంచి నేను కాపాడుకోగలిగి ఇక్కడ సముద్రంలో ఉన్నాను నేను. కనుక నువ్వు కొంతకాలం నా మీద సేద తీరు, నీ అలసట తీర్చుకో, ఆ తర్వాత నువ్వు సముద్ర లంఘనానికి వెళ్ళవచ్చు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని మైనాకుడు కోరితే ఆ మైనాకుడికి ఏమని సమాధానం ఇచ్చాడంటే, నేను రామకార్యార్థమై వెళ్తూ ఉన్నాను, ఇప్పుడు నాకు ఆతిథ్యం స్వీకరించేటటువంటి సమయం లేదు, నా కార్యం నెరవేర్చడానికి నాకు సమయం మించిపోతోంది, నేను తర్వాత ఎప్పుడైనా నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని తన చేతితో ఆ మైనాకుడిని స్పృశించినాడు, సంతోషపెట్టాడు. మనం కూడా ఏమిటి, మానవులుగా ఎవరైనా చాలా కాలం తర్వాత కలుసుకున్నటువంటి సందర్భంలో, ఈ కాలంలో అయితే కరచాలనం చేస్తాం. అంటే అభిమానంగా పరస్పరంగా ఆతిథ్యం ఇచ్చుకున్నట్టుగా లెక్క. అది మొట్టమొదట మనకు నేర్పించినటువంటి వ్యక్తి ఎవరంటే మైనాకుడిని స్పర్శించడం ద్వారా ఇక్కడ హనుమంతుడు ఆ రకమైనటువంటి విధానాన్ని మనకు నేర్పినట్లుగా మనం చెప్పుకోవచ్చు. నేను ఇక నిన్ను తాకినాను కాబట్టి నేను ఆతిథ్యం స్వీకరించినట్లే అని హనుమంతుడు ముందుకు కదిలినాడు. ఆకాశ మార్గాన పోవడం మొదలు పెట్టారు. దేవతలంతా ఇదంతా చూస్తున్నారు. చూసి ఈయన పోతూ ఉన్నాడు కదా, మరి విజయం సాధిస్తాడా, ఏమైనా ఇబ్బందులు పడతాడా, ఏమిటి ఈయన శక్తి, ఈ శక్తిని ఒకసారి మనం పరీక్షిస్తే బాగుంటుంది అని చెప్పి దేవతలు, గంధర్వులు ఏం చేశారంటే సురసను పంపించినారు. సురస ఎవరంటే నాగమాత. నాగదేవతలకు తల్లి ఎవరు?
కద్రువ. ఆ కద్రువనే ఇక్కడ సురసగా మారి సురస రూపాన్ని ధరించి ఇక్కడ హనుమంతుణ్ణి పరీక్షించడం కోసం వచ్చి అడ్డుగా నిలిచింది. నిలుస్తూనే హనుమంతుడు కోరాడు, నేను రామ కార్యార్థమై వెళ్తున్నాను, నాకు అడ్డు తొలగు అని కోరితే నాకు ఎదురుపడినటువంటి వారిని మింగడమే నాకు తెలుసు, కాబట్టి నా నోటి నుంచి నీవు తప్పించుకొని పోలేవు అని సురస చెప్పింది. చెప్తూనే హనుమంతుడు తన శరీరాన్ని పెంచి పెద్దది చేశాడు. పెంచి పెద్దది చేసి ఇక మరి నన్ను మింగడానికి నీకు నోరెక్కడా అని అడిగాడు. ఆమె కూడా సురస కూడా శరీరాన్ని పెంచింది, నోరు పెద్దది చేసింది. పెద్ద నోరును ప్రళయ కాలం మాదిరిగా తెరిచి ఉంచింది. ఇదే అదును అనుకున్నాడు హనుమంతుడు. అనుకుని చిన్న రూపాన్ని ధరించి నోట్లోకి వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అమ్మా, నువ్వు నీ నోట్లోకి వెళ్ళి నేను బయటకు వచ్చాను, నువ్వు మింగినట్టే అని సమాధానం ఇచ్చి ఇక నాకు దారి వదలమన్నాడు. చూడండి, ఇక్కడ హనుమంతుడు తనకు అడ్డు వచ్చినటువంటి వ్యక్తితో శత్రుత్వంతో తన శక్తితో చంపవచ్చు, యుద్ధం చేయవచ్చు, అంతమొందించవచ్చు. ఆమె కోరికేమి, నిన్ను మింగడానికి కోసమే నేను వచ్చినానన్న. శరీరం పెంచినాడు, ఆమె శరీరం పెంచింది. ఇక్కడ తెలివితో ఏం చేశాడు, ఆమెను జయించాల కాబట్టి నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. ఇక్కడ ఆమె తృప్తి పడింది. ఎందుకు, నోటి నుంచి ఆమె మింగాలనుకొని వచ్చింది, కానీ మింగేటటువంటి అవకాశం ఇవ్వకుండా నోట్లోకి వెళ్ళి వెలుపలికి వచ్చాడు. అవసరమైనటువంటి సమయంలో తన శరీరాన్ని పెంచాడు, అవసరమైనటువంటి శరీరాన్ని తగ్గించాడు. సో ఇక్కడ దీని నుంచి మనకు హనుమంతుడు చెప్పుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఎక్కడ పెరగాలో ఎక్కడ తగ్గాలో మనం తెలుసుకోవాలి. మన జీవితంలో అవసరమైనటువంటి సమయంలో మనం మన దర్పాన్ని, మన గొప్పతనాన్ని ప్రదర్శించాలా. అవసరమైనటువంటి సమయంలో ఎంతైనా ఒదిగి వినమ్రతతో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇదే హనుమంతుడు సురస ద్వారా మనకు నేర్పుతూ ఉన్నటువంటి ఒక చక్కని పాఠం. సరే, సురస యొక్క ఆశీర్వాదాలను పొందినాడు. దేవతలంతా కూడా సంతోషించినాడు హనుమంతుడి యొక్క తెలివితేటలను చూసి. దాటుకొని కొంత దూరం పోయినాడు. పోతే ఆకాశంలో పోతూ ఉన్నారు, కానీ ముందుకు కదలలేకున్నాడు. అర్థం కాలేదు, ఎందుకు నేను కదలలేక ఉన్నాను అని చుట్టూ పరికిస్తే నీడను పట్టి బంధించగలిగినటువంటి ఒక రాక్షసి, సింహిక అనేటటువంటి రాక్షసి ఆ హనుమంతుడి నీడను పట్టి బంధించింది. ఇక్కడ నీడను పట్టుకుంటే ఆయన ముందుకు పోలేకున్నాడు. సింహిక దగ్గరికి, సింహిక కూడా ఆయనను మింగాలనే ప్రయత్నం చేస్తే సింహిక నోట్లోకి పోయి ఆమె శరీరాన్ని చీల్చుకొని సింహికను చంపేసి వెలుపలికి వచ్చినారు. ఆమె ఆటంకాన్ని కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళాడు. వెళ్ళి త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి లంకను చేరుకున్నాడు. ఇప్పటికీ 100 యోజనాల దూరాన్ని హనుమంతుడు ప్రయాణించాడు. 100 యోజనాల దూరాన్ని ప్రయాణం చేసినా కానీ ఎక్కడ అలుపు సలుపు అనేటటువంటిది ఆయనకు కలగలే. అంటే ఇక్కడ మనకు వాల్మీకి మహర్షి చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే, ఏదైనా కార్యార్థమై వెళుతూ ఉన్నటువంటి సమయంలో మనకు కాలం అయిపోతోందని కానీ, లేదా మనకు శ్రమ పడుతున్నాం అనేటటువంటి భావన కానీ కలగకుండా మనం ఉద్యుక్తులం కావాలి పనికి. అది హనుమంతుని ద్వారా మనకు వాల్మీకి మహర్షి ఇక్కడ పరోక్షంగా ఈ సుందరకాండలో చెబుతున్నటువంటి విషయం. సరే, త్రికూట పర్వతం మీద నిల్చొని లంక యొక్క అందాలన్నింటినీ కూడా చూశాడు. అందాలను చూసి చాలా సువర్ణమైనటువంటి ఆ నగరాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి లోనైనాడు. నేను ఇప్పుడు ఉన్నటువంటి రూపంతో వెళితే ఇబ్బందులు ఎదురు కావచ్చు అని భావించాడు. ఎందుకు, తన శరీరాన్ని పెంచి పెద్దది చేసి సముద్రాన్ని లంఘించి వచ్చినాడు. అదే రూపురేఖలతో త్రికూట పర్వతం మీదకి చేరుకున్నారు కనుక అదే రూపంతో లంకలో ప్రయాణించినట్లయితే అనేక మంది చూస్తారు, అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే
మార్జాలం అంత, అంటే ఒక పిల్లి ఎంత చిన్నదిగా ఉంటుందో అంతగా తన వానర రూపాన్ని తగ్గించుకొని ఇప్పుడు పగలు, ఈ సమయంలో మనం ప్రవేశించడానికి మంచిది కాదు. రాత్రి అయిన తర్వాత, చీకటి అయిన తర్వాత, అందరూ నిద్రించడం ప్రారంభించిన తర్వాత నేను లంకలో ప్రవేశించేదానికి సరైనటువంటి సమయము అని భావించి ఆ సాయం సంధ్య కావడం కోసం వేచి ఉన్నాడు. సరే, సాయం సంధ్య అయ్యింది. సంధ్య అయ్యి ఇక లంకా నగరం చేరడం కోసం ఆ లంకా పట్టణానికి ఉన్నటువంటి ప్రాకారం మీదకి ఎక్కినాడు. ప్రాకారం మీదకి ఎక్కుతూనే లంకను రక్షిస్తూ ఉన్నటువంటి లంకాది దేవత అయినటువంటి లంకిని చూసి ఈయనను అడ్డగించింది. ఎవరయ్యా నువ్వు, ఎక్కడికి పోతున్నావు? నేను కాపలాగా ఉండేటటువంటి ఈ నగరాన్ని నన్ను తప్పుకొని పోవడానికి సాధ్యమయ్యే పనేనా? నిన్ను నేను అంతమొందిస్తాను, వెనక్కు వెళ్ళిపో అని ఆదేశిస్తే చాలా వినయంతో, నేను ఎంతటి వాణ్ణి, నా రూపాన్ని చూడు తల్లి, నేనేదో లంకా నగరం చాలా అందమైనటువంటిది, చాలా గొప్ప నగరం అని విన్నాను, అటువంటి నగరాన్ని నేను చూసి పోదామని వచ్చినాను. నేను లోపలికి వెళ్ళి మీ నగరం యొక్క అందాలన్నింటినీ చూసి మళ్ళా నేను వచ్చినటువంటి దారినే వెళ్ళిపోతాను, నన్ను లోపలికి వెళ్ళని అమ్మా అని లంకాది దేవత అయినటువంటి లంకిని హనుమంతుడు ప్రార్థించాడు. ప్రార్థిస్తే, నేను ఇక్కడ ఉండగా పోవడం అనేటటువంటిది సాధ్యం కాదు, నన్ను దాటుకొని పోలేవు, ఎవరు కూడా నన్ను మించిపోలేరు అని పలకడంతో తన ఎడమ చేతిని పిడికిలి బిగించి ఆమెను ఒక్క ఉదరం మీద కొడితే ఆమె కింద పడిపోయింది. స్త్రీని చంపకూడదు కనుక ఆ రకంగా ఇప్పుడు హనుమంతుడు అనుకుంటే ఆమెను ఒక వేటుతో తల మీద గుద్ది చంపేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే స్త్రీలను చంపడం మహాపాపమని హనుమంతుల వారు తెలుసు. అదే వాల్మీకి మహర్షి మనకు చెప్పినటువంటిది. ఇక్కడ స్త్రీలను హింసించడం, స్త్రీలను బాధ పెట్టడం, స్త్రీలను చంపడం చాలా పాపకార్యమైనటువంటి అంశం అని హనుమంతుడు ద్వారా లంకిని చంపించకుండా కేవలం గాయపరిచి కింద పడేలాగా చేయడం ద్వారా మనకు హితబోధ చేస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఈ రకంగా కింద పడిపోతూనే ఆమెకు ఒక్కసారి గతం గుర్తుకొచ్చింది. గతంలో లంకా నగరానికి నందికేశ్వరాదులు ఒక శాపం పెట్టారు. ఆ శాపం ఏమిటంటే, ఈ లంకా నగరం నాశనం కావాలని శాపం పెట్టారు. శాపం పెట్టినటువంటి సమయంలో లంకిని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించింది. నేను కూడా ఇక్కడ ఈ లంకా నగరానికి అధిదేవతగా ఉన్నాను, నా ప్రార్థనలను మన్నించి ఈ లంకా రాజ్యం నాశనం కాకుండా కాపాడు బ్రహ్మదేవ అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు లంకినికి ఒక వరం ప్రసాదించాడు. అదేమిటంటే, నందికేశ్వరాదులు పెట్టినటువంటి వరం కొంతకాలం ఆగేటట్లుగా వరం ప్రసాదించి, ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను అంతమొందిస్తాడో అప్పుడు లంకా నగరం సర్వనాశనం అవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ప్రసాదించాడు. ఎప్పుడైతే హనుమంతుడి ఎడమ చేతి దెబ్బతో గాయపడి కింద పడిందో లంకినికి, బ్రహ్మదేవుడి యొక్క వరం గుర్తుకొచ్చి ఆమె చెప్పింది, లంకా నగరం త్వరలో నాశనం కాబోతోంది, రావణాసురుడు అంతం కాబోతున్నాడు, నువ్వు స్వేచ్ఛగా విజయం నీదే, లంకా నగరానికి వెళ్ళు అని చెప్పేసి. చూడండి, ముందుగానే లంకా నగరం నాశనం అవుతుంది అనేటటువంటి విషయం లంకిని ద్వారా ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు పరోక్షంగా విజయం హనుమంతునికి లభిస్తుంది అని చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ మనకు కూడా చూడండి, జీవితంలో ఏవైనా కొన్ని సంఘటనలు జరిగే ముందే మనకు అవేవో జరగబోతుంది అన్నట్టుగా స్ఫురిస్తుంది. దాన్నే సిక్స్త్ సెన్స్ అంటాం. అది జరిగిన తర్వాత మనకు అనిపిస్తుంది, ఇది నాకు ముందే అనిపించింది అని.
ఇవన్నీ చూడండి, రామాయణంలో ఉన్నటువంటి ప్రతి అంశము నిత్యం మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురయ్యేటటువంటి అంశమే. అందుకు ఉదాహరణ ఇది. లంకిని అంతమందిన తర్వాత ఇక లంకా నగరంలోకి హనుమంతుడు ప్రవేశించాలి. ఎట్లా ప్రవేశించాలా ఆలోచించాడు. ఆలోచించి ముఖద్వారం గుండా లోనికి పోకూడదు కనుక ప్రాకారం పై నుండి దూకి లోపలికి వెళ్ళాలి అని భావించాడు. అంతేకాకుండా మొట్టమొదట ఎడమ పాదాన్ని మోపినాడు. మామూలుగా మనం ఏదైనా గృహప్రవేశం చేసేటప్పుడు లేదా వివాహం చేసి ఆ వధూవరులను ఇంట్లోకి తీసుకొని వచ్చేటటువంటి సమయంలో లేదా ఎక్కడైనా వెళ్ళేటటువంటి సమయంలో ఇంట్లోకి మనం ఏం చేస్తాం, కుడికాలిని ముందు పెట్టి రాండి అని చెప్తాం. అంటే కుడికాలిని ముందు పెట్టడము అనేటటువంటిది శుభకరమైనటువంటి అంశం. ఇక్కడ హనుమంతుడు లంకా నగరంలో శుభకార్యాన్ని చేయడానికి వెళ్తున్నాడా, శుభం కోసం వెళ్తున్నాడా? కాదు, సీతాన్వేషణ కోసం వెళ్తున్నాడు. సీతాన్వేషణ జరిగి సీతాదేవిని రక్షించి తీసుకురావాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? రావణాసురుడు అంతమొందితేనే అది సాధ్యమవుతుంది. కనుక ఆయన అందుకు చిహ్నంగా తన ఎడమ పాదాన్ని వామ పాదాన్ని మొట్టమొదట లంకా నగరంలో గోపి లంకా నగరంలోకి చేరుకున్నాడు. లంకా నగరంలోకి చేరుకున్నది మొదలు సర్వాంగ సుందరమైనటువంటి భవనాలను, ఇండ్లను, వీధులను అన్నింటినీ వెతికినాడు. సీత జాడ కనిపిస్తుందేమని, ఎక్కడా కనిపించలే. రాత్రి సమయం కాబట్టి అలసి సొలసిపోయినటువంటి మహిళలు ఇళ్లలో ఎంతో మంది కనిపించినారు. వెతికి విభీషణుడి గృహాన్ని వెతికినాడు, ఇంద్రజిత్తు గృహాన్ని వెతికినాడు. వెదకనటువంటి ఇల్లు అంటూ లేదు. చివరికి రావణుడి అంతఃపురానికి చేరుకున్నాడు. రావణుని అంతఃపురంలో ఎందరో స్త్రీలు భర్తతో ఆ రాత్రిని కలిపి చల్లా చెదురైనటువంటి వస్త్రాలతో వివస్త్రలై నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూశారు. ఎక్కడైనా సీత జాడ కనిపిస్తుందేమో. అలాగే అంతఃపురంలో ఒక ప్రత్యేకమైనటువంటి పడక మీద, పాన్పు మీద శయనించి ఉన్నటువంటి అందంగా వివిధ ఆభరణాలను ధరించినటువంటి ఒక స్త్రీమూర్తిని దర్శించాడు. ఆమెను చూస్తూనే ఆమె మండోదరి. ఆమెను చూస్తూనే ఈమె సీత ఏమో అని భ్రమించినాడు. భ్రమించి ఆనందపడ్డాడు. ఆనందపడి మారుతి చేష్టలు ఎన్నున్నాయో అన్ని చేశాడు. తోకను లాక్కున్నాడు, శరీరాన్ని అట్లా ఊపినాడు, ఇట్లా ఊపినాడు, తోకతో కొట్టుకున్నాడు. ఎందుకు? కపికి ఉండేటటువంటి సాధారణమైనటువంటి ఆనందం వస్తే భరించలేనటువంటి చేష్టలు ఎన్ని ఉన్నాయో అన్ని చేశాడు ఆమె అనుకుని. మళ్ళీ కొంత కడువుకు అనుమానం వచ్చింది. రాముడి అర్ధాంగి సీతాదేవి రావణాసురుడి శయన మందిరంలో ఇలా శయనించి ఎందుకుంటుంది? ఆ రకంగా ఉంటే ఆమె సీతాదేవి ఎందుకు అవుతుంది అని నేను పొరపాటు పడ్డాను అని తన తప్పును తానే తెలుసుకున్నాడు. తెలుసుకొని తన తప్పుకు తానే చింతించాడు. ఈమె సీత కానే కాదనుకున్నాడు. మరి సీత కనిపించలేదు, కానీ ఇంతమంది వివస్త్రలైనటువంటి స్త్రీలను, వస్త్రాలు సరిగా లేనటువంటి స్త్రీలను నేను చూసినానే, నాకెంత పాపం అంటుకుంటుంది అని మనసులో బాధ బయలుదేరింది. ఎందుకంటే పరస్త్రీని ఆ రకంగా చూడడం అనేటటువంటిది చాలా తప్పు. అదే విషయాన్ని హనుమంతుడు తన మనసులో అనుకోవడం ద్వారా ఈ ప్రపంచానికి అంతా కూడా చెప్పేటటువంటి ప్రయత్నం వాల్మీకి మహర్షి చేసినట్టుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది. అంతలోనే మళ్ళీ సమాధానం చెప్పుకున్నాడు తన మనస్సుకు. నేనేం కావాలని చూడలేదు కదా, పోనీ వాళ్ళందరినీ ఆ రకంగా చూసిన తర్వాత నాకేమైనా మనసులో కానీ శరీరంలో కానీ ఏమైనా వికారాలు ఏమైనా కలిగినాయంటే అటువంటి వికారాలు ఏమీ నాకు కలగలేదు కదా. నేను వచ్చినటువంటిదే సీతా మహాసాధ్వి జాడ కనుగొనడానికి. ఆమె మహిళ కాబట్టి నేను ఎక్కడ వెతకాలా? మహిళలనే చూడాలి నేను. కాబట్టి సీతాన్వేషణ కోసం నేను ఈ మహిళలందరినీ చూస్తున్నాను తప్ప మనసులో నేనటువంటి చెడు ఆలోచనలతో నేను చూడలేదు అని తన మనసుకు తానే సమాధానం చెప్పుకున్నాడు. చెప్పుకొని వెతికిన చోట వెతికినాడు. మళ్ళీ మళ్ళీ చూశాడు. మనం కూడా ఏదైనా వస్తువును పోగొట్టుకున్నట్లయితే ఇంట్లో
వెతికిన చోటనే అక్కడ లేదని మనం ఒకసారి వెతికినప్పుడు తెలుస్తుంటుంది. మళ్ళా వెతుకుతాం ఏమన్నా ఆశగా దొరుకుతుందేమో అని. అలాగే ఇక్కడ హనుమంతుడు కూడా తాను చూసినటువంటి ఇళ్లలోనే, తాను చూసినటువంటి రావణుడి మందిరంలోనే, తాను చూసినటువంటి అంతఃపురంలోనే అన్ని చోట్ల సీత కోసం అన్వేషించాడు. ఎక్కడా కూడా సీత కనిపించాల. నిరుత్సాహానికి లోనైనాడు. చింత మొదలైంది. కనిపించకపోయేటప్పటికి సాధారణంగా అనిపించేటటువంటి అంశం ఏమిటి? ఒక మనిషి సాధారణంగా మనకు వస్తానన్నటువంటి సమయానికి రాకపోతే, ఇప్పుడైతే మనకు ఈ చరవాణిలు అవి ఉన్నాయి కాబట్టి మనకు సమాచారం తెలుస్తుంది. కాబట్టి పూర్వకాలంలో అయితే ఒక వ్యక్తి మన ఇంటి నుంచి పోయి మళ్ళా తిరిగి వచ్చేంత వరకు మనకు వస్తానన్న సమయానికి రాలేకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేటటువంటిది. ఉన్నారో లేదో, ఏమైనారో, ఎక్కడ పోయినారో అని. అలాగే ఇక్కడ హనుమంతుడికి కూడా సీత ఎక్కడ జాడ కనిపించకపోయేటప్పటికీ ఒక ఆలోచన వచ్చింది. ఆమె రాముణ్ణి ఎడబాసి ఉండలేక ఆమె మరణించిందేమో, లేదా ఈ లంకారాజ్యంలో రావణాసురుడితో సహా ఉన్నటువంటి వారంతా కూడా రాక్షసులే కనుక వారిని ఏమన్నా అంతమొందించినారేమో అనే సందేహం కలిగి నేను సీత జాడను కనిపెట్టకుండా తిరిగి వెళితే ఏ ముఖం పెట్టుకొని నేను తిరిగి వెళ్ళాలా? నేనేమో అక్కడ దిగొచ్చినాను, నేను సముద్ర లంఘాన్ని చేస్తాను, లంకా నగరానికి చేరుకుంటాను, సీత అన్వేషణ చేస్తాను, సీత జాడ కనుక్కుంటాను, ఒకవేళ అక్కడ సీత జాడ కనుక్కపోతే బ్రహ్మలోకానికి వెళ్తాను, ఎక్కడైనా సరే నేను సీతను కనుక్కొనే వస్తానని పలికినాడు. మరి అటువంటి వ్యక్తి తిరిగి వెళ్ళి సీత కనిపించలేదని చెబితే ఏ ముఖం పెట్టుకొని నేను చెప్పగలను అని బాధకు లోనయ్యాడు. మరి ఆ మాట చెప్తే సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా నన్ను మెచ్చుకుంటారా? సందేహించాడు. అలాగే సీత లేదని తెలిసి రాముడు బతకగలడా? రాముడు సీత లేదని చెప్పి మరణిస్తే లక్ష్మణుడు జీవించగలడా? లక్ష్మణుడు లేకుండా భరత శత్రుఘ్నులు జీవించగలరా? ఆ నలుగురు లేకుండా వాళ్ళ తల్లులు జీవించగలరా? ఇంతటి మరణానికి నేను కారకుణ్ణి అవుతానే కనుక సీత జాడ కనుక్కోకుండా వెళ్ళకూడదు. ఇక్కడే ఉండిపోయినట్లయితే, నేను తిరిగి వెళ్లకుండా ఉన్నట్లయితే ఇంకా జాడ తెలుస్తుందనేటటువంటి ఆశతో వాళ్ళంతా జీవించి ఉంటారే కదా అని రకరకాలైనటువంటి ఆలోచనలు చేశారు. ఆలోచనలు చేసి అంతటితో ఆగకుండా నేను తిరిగి వెళ్ళలేను కనుక నా జీవితాన్ని ఇక్కడ అంతం చేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాడు. చూడండి, అంత గొప్ప మహావీరునికి కూడా నేను కార్యాన్ని సాధించలేను, నేను అనుకున్నటువంటి కార్యాన్ని సాధించలేను అని భావించి అధైర్యం కలిగి తనను తాను అంతమొందించుకునేదానికి, ఆత్మహత్య చేసుకునేదానికి కూడా సిద్ధపడ్డాడు. అంతలోనే కోలుకున్నాడు. ఆత్మహత్య శరణం కాదు కదా సమస్యకు. ఇంకా కొన్ని రోజులు వేచి చూస్తాం, మళ్ళీ వెతుకుతాం. మనం జీవించి ఉన్నట్లయితే ఎప్పటికో అప్పటికి మనకు విజయం సాధించకపోము కదా అనేటటువంటి ఆలోచన చేశాడు. కాబట్టి నేను తిరిగి వెళ్ళను సీత లేకుండా, అట్లానే ఆత్మహత్య చేసుకోండి, నేను వెతుకుతూనే ఉంటాను. కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఆ రకంగా చింతకు లోను కావడం, తన జీవితాన్నే చాలించాలని అనుకోవడం, అంతలో తన ఆలోచన మారి మళ్ళీ తన జీవితాన్ని కొనసాగించాలని భావించడం, వీటన్నింటినీ కూడా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువతకు మనం మరీ చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం, చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకొని చిన్న పిల్లలు చనిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చినాయనో, ఫెయిల్ అయినామనో, చదువుకునేటటువంటి ఒత్తిడి లేదనో, సంసారంలో ఇబ్బందులు వచ్చినాయనో ప్రాణాలు కోల్పోతున్నారు బలవంతంగా ఆత్మహత్యలు చేసుకొని. మరి అటువంటి వాళ్లకు ఈ సంఘటన, హనుమంతుడు ఈ సంఘటన చెప్తే వాళ్లకు కూడా మనం ఆశ కల్పించినటువంటి వాళ్ళం అవుతామా లేదా? అందుకే ఇది నిత్య నూతన రామాయణ కావ్యం. అందుకే ఈ సుందరకాండలో ఇటువంటి ఘట్టాలను పాఠ్యాంశాలలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మళ్ళీ వెతకడం మొదలు పెడితే ఆయనకు అశోక వనం ఉంది అని తెలిసింది. అశోక వనం కనిపించింది. ఓహో, నేను అశోక వనాన్ని వెతకలేదు కదా,
అక్కడ ఏమైనా సీతాదేవి ఉంటుందేమో అని భావించి అశోక వనానికి చేరుకున్నాడు. అశోక వనంలో ఉన్నటువంటి వివిధ చెట్లు, లతలు, పూలు మొదలైనటువంటివన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగించినాయి ఆయనకు. హనుమంతుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. సరే ఇక్కడ ఉందేమో వెతుకుదాం అని చెప్పి ఒక సింసుపా వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ సింసుపా వృక్షం మధ్య కొమ్మల్లో కూర్చొని చూడసాగినాడు ఆ రాత్రి. ఈ రకంగా ఉన్నటువంటి సమయంలో తెల్లవారుజాము సమయమైంది. రావణాసుడు నిద్ర లేచాడు. తన కాలకృత్యాలన్నింటినీ తెలుసుకున్నాడు. ఎందుకంటే రావణాసుడు గొప్ప ఈశ్వరుడి భక్తుడు. అందుకే ఆయన రావణ బ్రహ్మ అంటాం. రావణుడు తక్కువైనటువంటి వాడేమి కాదు. రావణాసుడికి సంబంధించి ఒక స్థానిక గాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. అది కూడా ఇక్కడ చెప్పుకోవడం సబబని అనిపిస్తూ, అదేమిటంటే ఒకసారి పార్వతీదేవికి ఒక కోరిక కలిగిందంట. అదేమిటంటే తనకు ఇల్లు లేదు కదా, ఎప్పుడు కూడా ఈ మంచు పర్వతంలో శివుడితో పాటు ఉంటున్నాను కదా, నాకు ఒక ఇల్లు కట్టించమని మా ఆయన్ని కోరుతాను అని భావించిందంట. భావించి శివుడి దగ్గరికి పోయి నాకు కూడా ఒక భవనాన్ని కట్టించమంటే, సరే శివుడు అనేక ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే రావణాసుడి రాజ్యం ఉన్నటువంటి లంకా ప్రాంతం సరైంది అని చెప్పి అక్కడ విశ్వకర్మను పిలిచి ఒక గొప్ప నగరాన్ని నిర్మింపజేశాడు. సరే గొప్ప నగరము, అందులో ఆమె ఉండేదానికి ఒక భవనము, చాలా అందమైనటువంటిది నిర్వహింపజేశారు. ఇంకా గృహప్రవేశం చేయాలా. గృహప్రవేశం చేయడానికి తగినటువంటి పండితులు కావాలా. ఎందుకు? స్వయంగా లయకారుడు, త్రిమూర్తులలో ఒకరు అయినటువంటి పరమశివుడి గృహప్రవేశం చేయాలంటే సామాన్య మానవులకు, సామాన్య అర్చకులకు సాధ్యమయ్యే పనే. ఎవరున్నారు ఈ భూమండలంలో అంటే అంత గొప్ప కార్యాన్ని నిర్వహించేటటువంటి వాడు మహాశివభక్తుడైనటువంటి రావణాసురుడు అని గుర్తించి రావణాసురుడిని అర్చకత్వం చేసి మా గృహప్రవేశం చేయండి అని కోరితే రావణాసురుడు అంగీకరించి ఆ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత సంభావన ఇవ్వడం సాంప్రదాయం. పార్వతీదేవి శివుడు నీకేం సంభావన కావాలో కోరుకో అన్నారంట. నీ కార్యక్రమాన్ని నెరవేర్చడం కంటే నాకు సంభావన ఏమొద్దు, మీరు ఆశీర్వదిస్తే చాలు, నేను వెళ్ళిపోతానంటే అట్ట కాదు నువ్వు సంభావన కోరుకోవాల్సిందే అన్నారంట. అంటూనే ఈ భవనాన్ని, ఈ నగరాన్ని చూసినటువంటి రావణాసుడిలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చింది. చూడండి, ఎందుకంటే ఎంత భగవంతుడి భక్తుడైనా, రావణ బ్రహ్మని పిలుచుకున్నా, ఎంత ఈశ్వరుడి భక్తుడైనా కానీ లోపల రాక్షసత్వం అనేటటువంటిది అప్పుడప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే రాక్షస సంతతి కనుక. ఆ రాక్షసత్వంలో ఏం కొన్నాయంటే నాకు ఈ ఇల్లే సంభావనగా ఇవ్వమ్మా అని కొన్నాడు. అప్పుడు సీతాదేవి తప్పదు కదా, ఏం కోరుకున్నా ఇస్తామన్నారు. ఆ ఇంటిని ఇచ్చి మళ్ళీ ఇంకా నాకు తప్పదు, నా హిమవత్ పర్వతం నాకు తప్పదు, మంచు పర్వతాలు నా నివాసమే అని చెప్పి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో కాశ్మీర్లో సరస్వతీదేవి దగ్గరకు వచ్చిందంట. ఎందుకు పార్వతి దుఃఖిస్తున్నావు? నీకు శాశ్వతంగా ఉన్నటువంటి ఇల్లు హిమవత్ పర్వతమే, నువ్వు ఇల్లు కట్టుకున్నా నీకు కానిది నీకు నిలబడదు, కాబట్టి నువ్వేమి బాధపడదులే అని ఓదార్చిందంట. ఓదారిస్తే కోపంతో ఉన్నటువంటి సీతాదేవి చాలే అమ్మా, ఇంకా నీ ఓదార్పంతా నాకు తెలుసులే అని కోపంగా వెళ్ళిపోయింది. అందుకే సరస్వతీదేవి ఆ కాశ్మీర్లోనే అక్కడే నిలబడిపోయిందని చెప్తాడు. కాశ్మీరేతు సరస్వతి అని అష్టాదశ శక్తిపీఠాల శ్లోకంలో చెప్పబడింది. కనుక ఈ రకంగా లంకానగరం అంత గొప్పదైంది. వాస్తవానికి కూడా విశ్వకర్మ కుబేరుడి కోసం నిర్మింపబడినట్టుగా రామాయణంలో చెప్పబడింది. కుబేరుణ్ణి ఓడించి లంకను రావణాసురుడు స్వాధీనం చేసుకున్నాడు. అందుకే అంత గొప్పదైనటువంటి నగరంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి నగరంలో ఉన్నటువంటి ఇంకా అశోక వనం ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటికి కూడా మనము ఏదైనా ఒక వనానికి వెళ్ళి అక్కడ మంచి మంచి చెట్లు, పుష్పాలు, తీగలు ఇవి ఉన్నట్లయితే మనం కూడా ఇప్పుడు మన కనులకు కూడా చూసి సంతోషపడతాం. అటువంటి సంతోషం హనుమంతుడికి కూడా కలిగి ఇక్కడ ఉండొచ్చేమో సీతాదేవి అని భావించి పోయి సింసుపా వృక్షం
కొమ్మల మధ్యన కూర్చుని ఉన్నారు. తెల్లవారుజామైంది. రావణాసుడు తన కార్యక్రమాలన్నింటినీ ముగించుకొని వనంలోకి ప్రవేశించారు. తన భార్యలు కూడా వెనకబడున్నారు. పరిచారకులు ఆ కాగడాలను పట్టుకుని దీపాలతో ముందు నడుస్తూ అంటే రావణాసుడు వచ్చినాడు. వచ్చి సీతాదేవి ముందు నిలబడి ఆమెను తన వశం చేసుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు చెప్పినాడు. భయాందోళనకు గురి చేశారు. ఇక నీ రాముడు రాలేడు, నిన్ను తీసుకువెళ్ళలేడు, నువ్వు నాతో ఉండాల్సిందే, నీకు ఇక 2 నెలల గడువే ఇస్తున్నాను, 2 నెలల గడువు లోపల నువ్వు నాకు లొంగవలసిందే, నా స్వాధీనం కావాల్సిందే అని ఆమెను హెచ్చరిస్తే ఆమె ఒక గడ్డి పొరక తీసి పడేసింది. నువ్వు ఎంత హెచ్చరించినా, ఎంత నన్ను బెదిరించినా నేను బెదరను. ఎందుకంటే నువ్వు ఈరోజు సింహం మాదిరి మాట్లాడుతున్నావు. మరి నన్ను ఎట్లా తీసుకొని వచ్చినావు? నా భర్త మరిది లేనటువంటి సమయంలో, నేను ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో నన్ను దొంగగా తీసుకొని వచ్చినావు. నా భర్త ఉన్నటువంటి సమయంలో నా భర్తతో పోరాడి నీవు తీసుకొని వచ్చింటే నీవు నిజంగా సింహానివే, పురుష సింహానివే. కానీ నువ్వు అటువంటి సింహానివి కాదు. నా దృష్టిలో ఒక గడ్డి పొరకతో సమానమని ఒక గడ్డి పోచ తీసివేసింది. చూడండి, ఇంకా ఆయనకు కోపం అధికమైంది. బెదిరించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆమెకు కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ చెప్పినాడు, ఆమెకు నచ్చ చెప్పండి, లేకపోతే వధించండి అని చెప్పి తిరిగి వెళ్ళిపోయినాడు. సీతాదేవి ఆలోచనలో పడి తనకు గడ్డు కాలం రాబోతోందేమో, తను మరణించడమే మేలేమో, తను మరణిస్తే సరిపోతుంది అని తన జడతో ఉరి వేసుకోవడానికి సిద్ధమైంది. ఈ సమయంలో రాక్షస స్త్రీలంతా కూడా సీతాదేవిని బెదిరిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో నిద్రపోతున్నటువంటి త్రిజట లేచింది. త్రిజట ఎవరంటే విభీషణుడి యొక్క కుమార్తె. త్రిజట లేచి దగ్గరికి వచ్చి ఈమెను బెదిరిస్తూ ఉన్నటువంటి రాక్షసులందరినీ పక్కకు తోసేసి తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. ఏమని స్వప్న వృత్తాంతాన్ని చెప్పిందంటే, ఒక విమానం పైన లక్ష్మణుడితో కూడి రాముడు వెలుగొందుతున్నాడు. ఒక పుష్ప పర్వతం మీద సీతాదేవి ఆసీనురాలై ఉంది. నూనె పూసుకున్నటువంటి రావణాసుడు దక్షిణ దిక్కుగా పడిపోయి ఉన్నాడు అని ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి పోలికలతో ఆమె తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. రావణుని మెలకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్లడం నా స్థలంలో కనిపించింది. అలాగే వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం చూశాము అని చెప్తారు. దక్షిణ దిశగా ఎప్పుడు వెళ్తారు? మరణించినటువంటి సమయంలో. ఈరోజు కూడా మనకు ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే, కాటికి కాళ్ళు జాపుకున్నారని దక్షిణం వైపుకే మనం తీసుకువెళ్లడం సాంప్రదాయం. అంటే ఈ రకంగా రావణాసుడు తదితర రాక్షసులందరినీ కూడా దక్షిణం వైపుకు తీసుకువెళ్తున్నారు, లేదా దక్షిణం వైపుకు పడిపోతున్నారంటే వాళ్ళంతా కూడా సర్వనాశనం. ఇది నాకు కలలో కనిపించింది, నాకు స్వప్నంలో చూసింది కనుక, నాకు స్వప్నం వచ్చింది కనుక. అది కూడా ఎప్పుడు స్వప్నం? తెల్లవారుజామున రావణాసురుడు తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఆమె నిద్రలో నుంచి మేలుకొనింది. ఎప్పుడు వచ్చింటుంది స్వప్నం? తెల్లవారుజామున స్వప్నం వచ్చింది. అందుకే మనకి ఈ రోజు కూడా ఏమనిపిస్తుంది? తెల్లవారుజామున ఏమైనా కళలు వస్తే లేదా స్వప్నాలు వస్తే నిజమవుతాయి అనేటటువంటి నానుడి మనకుంది. ఎందుకు? ఇక్కడ త్రిజటకు తెల్లవారుజామున వచ్చినటువంటి స్వప్నం నిజమైంది కనుక తెల్లవారుజామున వస్తే స్వప్నాలు నిజమవుతాయని ఇప్పటికి కూడా చెప్తారు మనకు కథలు. కనుక ఈ రకంగా రాక్షస స్త్రీలందరినీ పక్కకు తోసి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించి సీత కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆమె పుష్ప విమానం మీద కూర్చొని ఉండడం నాకు కనిపించింది. ఎప్పుడు పుష్ప విమానం మీద కూర్చుంటుంది ఆమె? 2 మార్గాలు. రావణాసుడికి లుంగైనా పోవాలా, లేదంటే రాముడు వచ్చి రావణాసుడి అంతమందించి సీతనైనా రక్షించుకోపోవాలి. రావణాసుడికి లుంగి ఉండేటట్లయితే ఎప్పుడో లొంగి ఉండాలా? కాదు, ఆమె
కృషించిపోతోంది తప్ప, బాధపడుతోంది తప్ప రావణాసుడిని లెక్క పెట్టలే. రావణాసుడిని తులప్రాయంగా భావించి గడ్డి పడక వేసినటువంటిది లొంగిపోదు. కనుక ఎప్పుడు లొంగుతుంది? ఇంకా శ్రీరామచంద్రుడు వచ్చి రావణాసుడిని అంతమొందిస్తే సీతాదేవి మళ్ళీ పుష్పక విమానం మీద ఆశీర్వాదాలు అవుతుంది. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. కనుక రావణాసుడికి వినాశనం తప్పదు, లంకా నగరానికి వినాశనం తప్పదు, శ్రీరామచంద్రమూర్తికి జయం కలుగుతుంది అని త్రిజట స్వప్న వృత్తాంతాన్ని ఈ రాక్షస స్త్రీలకు చెబుతూ ఉండడం అనేటటువంటిది ఆత్మహత్య చేసుకోవాలా అని భావించినటువంటి సీతకు ఒక శుభశకునంగా అనిపించింది. ఎందుకు మనకు ఏదైనా కీడు తలిచేటటువంటి సమయంలో ఏదైనా కొంత ఆశ చిగురించింది అనుకోండి, మనకు అత్యున్నతమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది మనకు. ఇక్కడ కూడా ఆ రకంగా చెప్పడంతో ఈమె కూడా శుభశకునాలు కలిగినాయని సంతోషించింది. సరే, చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు గుర్తించాడు ఈమె సీతాదేవి అయి ఉంటుంది అని. మరి ఈమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఎట్లా కాపాడుకోవాలా, తాను ఎవరిని ఎట్లా చెప్పాలా అని రకరకాలుగా ఆలోచించాడు. ఎందుకంటే ఇక్కడ ఆమె ఉన్నటువంటిది రాక్షస రాజ్యంలో. రాక్షసులు సామాన్యమైనటువంటి వారు కాదు, రకరకాల మారువేషాలు ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు. ఇప్పుడు ఉన్నటువంటి హనుమంతుడు ఆమె ప్రత్యక్షమై నేను రాముడి దూతగా వచ్చినాను అంటే ఆమె నమ్ముతుందా? ఎందుకు? ఆమె నిత్యం కొంతకాలం నుంచి రాక్షసుల మధ్య, వాళ్ళ మాయోపాయాల మధ్య జీవిస్తూ ఉన్నటువంటి మనిషి. కాబట్టి నేను వెంటనే వెళ్ళి చెప్తే ఆమె కనుక్కొనలేదు. మొదల పన్నాడు సీతాదేవికి నేను ఎట్లా పరిచయం చేసుకోవాలా అని రకరకాలుగా మదనపడి చివరికి ఒక ఆలోచన చేశాడు. రామకథను గురించి చెప్తే, రామకథ గానం చేస్తే ఆమె గుర్తించగలదు అని భావించాడు. చూడండి హనుమంతుడి యొక్క తెలివి. మనం కూడా ఎక్కడికైనా ఎవరి తరపునైనా మాట్లాడటానికి రాయబారం వెళ్ళినటువంటి సమయంలో నేను ఫలానా అని మన గొప్ప చెప్పుకోకూడదు. ఎవరిని గురించి చెప్పాలా? మనల్ని పంపించినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పగలిగితే కాగల కార్యం నెరవేరుతుంది. అంతకాకుండా మనమేదో వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పుకున్నట్లయితే పని కాస్త చెడిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. చూడండి, మనం ఈ సుందరకాండను చూసినట్లయితే మనకు నిత్య జీవితంలో ఎన్ని విషయాలు మనకు అవగాహన అవుతున్నాయో. కనుక రామకథా గానం చేయాలని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినపడేటట్లు రామకథను చెప్పుకొనడం మానించాడు. దీంతో సీతాదేవి ఎవరు రామకథను చెప్తున్నారని ఆశ్చర్యంగా అన్ని వైపులా చూడడం మొదలుపెట్టింది. చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడిని చూసింది, ఆశ్చర్యానికి లోనైంది. ఆమె చూసిందో లేదో హనుమంతుడు కూడా ఇదే సరైనటువంటి అవకాశం అనుకున్నాడు. చెట్టు మీద నుంచి కిందికి దిగి నమస్కరించాడు ఆ తల్లికి. నమస్కరించి, అమ్మా నీవెవరు? ఒకవేళ నీవు సీతాదేవివే అయినట్లయితే నీకు శుభమగుగాక, నీకు శుభం కలుగుగాక, దయతో నీవెవరో విషయం చెప్పుమమ్మా అని ప్రార్థించాడు. ఆమె తనను సీత అని చెప్పి తన వృత్తాంతమంతా వివరించింది. వివరిస్తూనే హనుమంతుడు నేను శ్రీరామదూతను అని చెప్పుకొని ఆమెకు దగ్గరగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే హనుమంతుడు దగ్గరగా జరగడం మొదలుపెట్టారో ఆమె మళ్ళీ సందేహం మొదలుపెట్టింది. రావణాసురుడే ఈ రూపంగా వచ్చినాడేమో అని భయపడింది. అనుమానించి కొంత వెనక్కు జరిగి నిజంగా రామదూత అయినట్లయితే రాముణ్ణి గురించి నీకేం తెలుసు చెప్పని చెప్తూ అంటే సీత కోరికమైన హనుమంతుడు శ్రీరాముడి యొక్క రూప గణ వివరాలను వివరించడంతో పాటు కిష్కింధలో పరిచయం కావడం, ఇక్కడ రాముడు హనుమంతుడికి పరిచయమైనటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం రాముణ్ణి ఎక్కడైతే కీర్తిస్తామో, రామనామం ఎక్కడ అయితే వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు పరోక్షంగా వచ్చి ఉంటాడని చెప్పబడుతోంది ఈ రోజు కూడా. కనుక రాముడికి హనుమంతుడికి ఏ రకంగా మొట్టమొదట పరిచయం కలిగిందంటే, ఋష్యముఖ పర్వతం మీద సీతాదేవిని అన్వేషిస్తూ రామ లక్ష్మణులు ఉన్నటువంటి సమయంలో దూరం నుంచి సుగ్రీవుడు చూసినాడు. చూసి వాళ్ళెవరో కనుక్కో అని కనుక్కునేటటువంటి బాధ్యతను హనుమంతునికి అప్పగించాడు.
హనుమంతుడు వానరుడు కదా, సరే వానరు రూపంలో వారి దగ్గరికి వెళ్తే బాగుండదని మానవ బ్రహ్మచారి భిక్షుక రూపాన్ని ధరించి వాళ్ళిద్దరి దగ్గరికి పోయి తనను గురించి చెప్పుకున్నాడు, సుగ్రీవుని గురించి చెప్పుకొని రామ లక్ష్మణుల గురించి ఎవరు అని అడిగినాడు. ఇద్దరి మధ్య పరిచయాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాముడికి పాదాభివందనం చేశాడు. ఆ రాముడికి చేసినటువంటి మొదటి పరిచయము, ఆ రాముడికి చేసినటువంటి మొదటి పాదాభివందనము అనేటటువంటిది యుగాలు గడిచినా వారిద్దరూ అత్యంత సన్నిహితులుగా మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆ తొలి పరిచయం ఎంత గొప్పదో చూడండి. అంతేకాదు ఆ తొలి పరిచయం చూస్తూనే హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని గురించి రాముడు ప్రశంసిస్తూ మాట్లాడినాడు. చూడండి, ఇక్కడ రాముడు ఎవరిని కూడా ప్రశంసించలేదు ఇంతవరకు. తల్లిని ప్రశంసించలేదు, తండ్రిని ప్రశంసించలేదు, లక్ష్మణుడిని ప్రశంసించలేదు, భరత శత్రుఘ్నుడిని ఎవరిని ప్రశంసించలేదు ఇంతవరకు. అటువంటి రాముడు హనుమంతుడిని ప్రశంసించిన అంటే హనుమంతుడి యొక్క వినయ విధేయతలు, హనుమంతుడి యొక్క ప్రభుభక్తి, హనుమంతుడి యొక్క గొప్పతనం ఎంతో చూడండి. అటువంటి రాముడిని గురించి మొత్తం అంతా ఆయన వివరించి శ్రీరాముడు తనకిచ్చినటువంటి ముద్రికను అంగుళీకి అని ఆమెకు ఇచ్చాడు. ఇస్తూనే ఆమెకు ఆనందం కలిగింది, పరమానంద భరితురాలై తన యొక్క దైన్యాన్ని, తాను లంకలో పడుతున్నటువంటి ఇబ్బందులను, కష్టాలన్నింటినీ కూడా హనుమంతునికి చెప్పి నీవు త్వరగా వెళ్ళి శ్రీరాముడికి నా విషయం చెప్పి తనను విడిపించుకు వెళ్ళమని చెప్పమని చెప్పింది. చెప్తూనే మారుతికి భయపడ్డాడు. హనుమంతుడు భయాందోళనకు లోనై అంత దాకా ఎందుకమ్మా, నేను వెళ్ళి రాముడికి చెప్పి మళ్ళీ రాముడు ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళడం, నా వీపు మీద కూర్చో, నేను శ్రీరాముడి సన్నిధికి చేరుస్తాను అని అన్నాడు ఆనందంతో, ఆవేశంతో. ఎందుకంటే ఆమె పడుతున్నటువంటి బాధ ఆ రకంగా మాట్లాడేలాగా హనుమంతుడిని ప్రేరేపించినాయి. ఎందుకంటే మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, హనుమంతుడు ఎటువంటి రూపంతో ప్రవేశించాడు, చాలా చిన్నదైనటువంటి మార్జాలం పరిణామంలో ఉన్నటువంటి రూపంలో ప్రవేశించాడు. ఇంత చిన్నవాడివి నన్ను తీసుకువెళ్తావా, నన్ను మోయడం నీకు సాధ్యమేనా, దారిలో నీతో ఎవరైనా యుద్ధానికి సిద్ధపడితే నన్ను వదిలేస్తావేమో, లేదు సముద్రంలో వెళ్ళేటటువంటి సమయంలో నన్ను మోయలేక సముద్రంలో పోతావేమో, పడేస్తావేమో, నీతో సాధ్యమయ్యేటటువంటి పనేనా అని తన సందేహాన్ని వ్యక్తపరుస్తూనే హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడమ్మా, నన్ను చూడు, నా బలాన్ని చూడు, నేను నిన్ను ఎక్కడా జారవిడు, నీకు ఎటువంటి ఆటంకం లేకుండా రాముడి కడకు నేను చేరుస్తాను, నా మూపు మీద కూర్చుండమ్మా అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీరాముడు రావాలి, రావణాసురుడిని సంహరించే నన్ను తీసుకెళ్ళాలి, నన్ను చెరపట్టినటువంటి రావణాసుడికి శిక్ష పడాలి, అదే నా కోరిక. అంతేకాకుండా నేను పరాయి పురుషుణ్ణి స్పర్శించను అనేటటువంటి నియమం కలిగినటువంటి దానిని, కనుక నేను నీ వీపు మీద కూర్చునడం కుదరదు, నీవు వెళ్ళు అని చెప్పడంతో హనుమంతుడు అంగీకరించి ఆమెకు నమస్కారం చేసి ఆమె దగ్గర నుంచి ఒక ఆనవాళ్ళని అడిగినాడు. ఆనవాళ్ళని అడిగితే ఆమె కాకాసురుడి కథను చెప్పింది. కాకాసురుడి కథ ఏమిటంటే, అరణ్యవాసంలో ఉన్నటువంటి సమయంలో ఈమె ఏదో కొన్ని ఎండబెట్టి కాపలా ఉన్నటువంటి సమయంలో కాకాసురుడు అనేటటువంటి వాడు ఒక కాకి రూపంలో వచ్చి వాటిని తింటూ ఉంటే ఆమె ఒక చిన్న రాయి తీసుకొని కొడితే ఆ కాకాసురుడు వచ్చి ఆ ముక్కు మీద పొడిస్తే తర్వాత రాముడు చూసి ఏమిటి అని అడగడం, తర్వాత ఆమె రాముడి తొడ మీద విశ్రమించడం జరిగింది. అప్పుడు ఏమన్నా కాకాసుడు కొంత తడువు తర్వాత రాముడు ఆమె తొడ మీద విశ్రమించినటువంటి సమయంలో కాకాసుడు వచ్చి ఆమె ఎద మీద వాలి ముక్కుతో పొడిచి ఆమె మాంసాన్ని అంతా తీశాడు. ఆ దెబ్బకు రక్తం గారి తొడ మీద పడుకున్నటువంటి రాముడికి వేడిగా తగలడంతో ఏమిటి అని రాముడు లేచి కాకాసుడిని గురించి తెలుసుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కాకాసురుడిని అంతమొందించడం కోసం. అయితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొనలేనటువంటి కాకాసురుడు పారిపోవడం మొదలుపెట్టి రకరకాలైన చోటికి పోయి
వాళ్ళ యొక్క సహాయాన్ని అడిగి చివరికి రాముడి దగ్గరికి వచ్చి సహాయం అడిగినాడు. అడిగితే ఆ బ్రహ్మాస్త్రం ఊరికే వదిలిపెట్టదు కనుక కాకాసురుడు తన కన్నును బ్రహ్మాస్త్రానికి సమర్పించి చివరికి జీవించినాడు. అటువంటి కాకాసురుడి కథను చెప్పింది. ఆ కాలంలో కేవలం ఒక కాకాసురుడు నన్ను పొడిచినందుకే బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాముడు నన్ను రక్షించుకున్నాడే, మరి ఈ రోజు రావణాసురుడిని ఏ రకంగా అంతమొందించాలో ఒకసారి గుర్తు చేయి రాముడికి అని చెప్పింది. కాకాసుడి కథ చెప్పడానికి ఏమిటంటే రాముడిలో ప్రతీకార వాంఛ రగిలించడం కోసం ఈ రకంగా కాకాసుడి కథను గుర్తు చేసింది అని చెప్పుకోవచ్చు. చెప్పి తర్వాత తన దివ్యమైనటువంటి చూడామణిని హనుమంతుడికి ఇచ్చింది. అవి తీసుకున్నాడు, ఆమెకు నమస్కరించాడు, సెలవు తీసుకున్నాడు, బయలుదేరినటువంటి హనుమంతునికి అనిపించింది, నేను వచ్చినాను సీత జాడ కనుక్కొని పోతే సరిపడదు కదా, ఎలాగూ వచ్చినాను, రాముడు రావణాసుడి మీద యుద్ధానికి రావాలి కాబట్టి రావణాసుడి యొక్క బలాన్ని, రావణాసుడి యొక్క సైన్యాన్ని, వీటన్నింటినీ కూడా నేను అంచనా వేసుకొని రాముడికి పోయి చెప్తే రేపు యుద్ధంలో సులభం అవుతుంది కదా అని భావించాడు. మరి ఎప్పుడు కనుగొనగలడు శక్తి సామర్థ్యాలు? ఏదో ఒకటి విధ్వంసం చేయాలి కాబట్టి అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ ధ్వంసం చేశాడు, పెరిగి పడేశాడు వేళ్లతో సహా. అన్నింటినీ ధ్వంసం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు వెళ్లి రావణాసుడికి చెప్పాడు, వాడెవడో ఒకడు ఒక మారుతి ఒక వానరుడు వచ్చాడు, అందమైనటువంటి అశోక వనాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు అని చెప్తూనే రావణాసుడు 80,000 మంది సైన్యాన్ని పంపించినారు వాడిని పట్టి బంధించుకురావని. ఒక్క ఉదుటిన వాళ్ళందరినీ కూడా అంతమొందించాడు. తర్వాత అమ్ముమాలిని పంపినాడు, అమ్ముమాలిని అంతమొందించాడు. తర్వాత మంత్రి యొక్క కుమారుడు 7 మందిని పంపించాడు హనుమంతుడిని పట్టి బంధించడమని, వాళ్ళను అంతమొందించాడు. తర్వాత సేనాధిపతులు 5గురిని పంపించారు, వారిని అంతమొందించారు. తర్వాత తన కుమారుడైనటువంటి అక్షకుమారుణ్ణి వానరుణ్ణి బంధించి తీసుకురామన్నాడు. ఒక్క ఉదుట బాలుడిని చూశాడు, చంపకూడదు అనుకున్నాడు, అయినా కానీ కాళ్ళ ఎందుకంటే అంతకంతకు రెచ్చిపోవడం మొదలు పెట్టడంతో అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. తర్వాత హనుమంతుడి పైకి ఇంద్రజిత్తును పంపితే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వేయడం, ఆ బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు హనుమంతుడు, ఎందుకంటే ఆ దవడ మీద కొట్టినప్పుడు రకరకాలైనటువంటి వరాలను ఇచ్చినారు. అయినా కానీ ఆ బ్రహ్మాస్త్రానికి లొంగి ఉన్నట్టుగా నటించినాడు. సరే తీసుకువెళ్ళి రావణుని దర్బారులో ప్రవేశపెడితే రావణాసుడు అంతమొందించమంటే విభీషణుడు అంతమొందించకూడదు, ఎందుకంటే అక్కడ రాముడి యొక్క గొప్పతనాన్ని వివరించడంతో రావణాసుడు కుపితుడైనాడు, కోపోద్యుక్తుడైనాడు. చంపమని చెప్తే దూతను చంపడం మంచిది కాదు, అది నియమం కాదు, అది తప్పు అని చెప్పడంతో తోకకు నిప్పు పెట్టడంతో మొత్తం రావణాసుడు ఒక విభీషణుడి గృహాన్ని తప్ప లగ్గలో ఉన్నటువంటి గృహాలన్నింటికి నిప్పు పెట్టి నాశనం చేసి చివరికి ఏం చేశాడు, తన లాంగూలాన్ని అంటే తోకను ఉన్నటువంటి నిప్పును ఆర్పుకోవడం కోసం సముద్రం దగ్గరికి పోయి నిప్పును ఆర్పుకున్నటువంటి సమయంలో ఆయనకు బాధ అనిపించింది, నేను తెలివి తక్కువగా ఈ లంకనంతా దహనం చేశానే, ఆ లంకలో సీతాదేవి ఉండే, ఆ సీతాదేవి ఏమైందో అని అనిపించాడు. మళ్ళా అంతలోనే తృప్తి పొందినాడు, అగ్నిదేవుడు నా తోకనే పూర్తిగా తగలబెట్టినా అటువంటిది సీతాదేవిని రక్షించి ఉండడా అనుకొని అశోకవనానికి వెళ్లి సీతాదేవికి నమస్కరించి సెలవు తీసుకొని తిరిగి మహేంద్రగిరికి వచ్చి మొట్టమొదట జాంబవతుడు అంగదుడు మొదలైనటువంటి వీరులందరికీ కూడా సీత జాడ తెలిపినాడు. అక్కడి నుంచి రాముడు విశ్రమిస్తూ ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని రాముడిని చూస్తూనే మొట్టమొదట చెప్పినటువంటి అంశం ఏమిటంటే చూసి నేను సీతను అని చెప్పినాడు. మామూలుగా ఎక్కడికైనా ఏదైనా పనికి చెప్పిపోతే జరిగిన కథ అంతా చెప్పకుండా ఫలం చెప్పాలా, అదే ఇక్కడ మనకు చెప్పినటువంటిది. సీతను చూసినాను అని సంతోషంగా చెప్పడంతో ఈ సుందరకాండ అనేటటువంటిది ముగుస్తుంది. ఈ సుందరకాండ అనేటటువంటిది మనం పారాయణం చేయడం చాలా మంచిది.
సాధారణంగా 68 సర్గలు ఉన్నాయి కాబట్టి రోజుకు ఒక సర్గ తరపున పారాయణం చేస్తారు. ఈ పారాయణం చేసేటటువంటి విధానాన్ని గురించి నేను ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. మామూలుగా పారాయణం ఎందుకు చేస్తారంటే సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఆపదలు నివారింపబడతాయి, కోరిన కోరికలు అంటే అభీష్ట సిద్ధి కలుగుతుంది, చేపట్టిన కార్యక్రమాల్లో జయం కలుగుతుంది. కాబట్టి వీలును బట్టి భక్తులంతా కూడా పారాయణం చేస్తారు. పారాయణం సాధారణంగా గురువు బోధ పొందినటువంటి వాళ్ళే చేయాలనేటటువంటి నియమం ఉంది, కానీ ఇప్పుడు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఎవరైనా గొప్పవారు చెప్పినటువంటి మంత్రాన్ని విని మనం గురు బోధగా భావించి చేసుకోవచ్చు. తర్వాత స్త్రీలు కూడా చేయవచ్చును అనేటటువంటి సందేహం కలిగినటువంటి సమయంలో కొందరు చెప్పినటువంటిది ఏమిటంటే స్త్రీలు చేయకూడదు అన్నారు. దానికి కారణం ఏమిటంటే సాధారణంగా మనం ఏదైనా పారాయణము అంటే 41 రోజులు చేస్తాం కనుక 41 రోజులు స్త్రీలకు ఇబ్బందులు ఉంటాయి కనుక ఋతుక్రమం ఉంటుంది కనుక స్త్రీలు చేయకూడదు అనేటటువంటి భావన ఉంది. కానీ స్త్రీలు కూడా అటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా సుందరకాండను పారాయణం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అది సీతమ్మ వారి చరిత్ర. ఆ మహాసాధ్వి చరిత్రను ఏ స్త్రీ అయినా ఆనందంగా చదువుకోవచ్చు. అలాగే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, మాఘ, పాల్గొన మాసాల్లో దీనిని చేయడం మంచిది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి 12 మాసాల్లో 3 మాసాలు తప్ప మిగతా మాసాలు చేయవచ్చు. ఆ 3 మాసాలు ఏమిటంటే ఆషాఢ మాసం చేయకూడదు అని చెప్తారు. అంటే ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదు కనుక చెప్తారు. అలాగే భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు వస్తాయి, పెద్దలకు ఇష్టమైనటువంటి మాసం కనుక అందులో కూడా చెప్తారు. తర్వాత పుష్యమాసం, శూన్యమాసం అంటారు. కాబట్టి ఆ 3 మాసాలు తప్ప మిగతా మాసాల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులందు ప్రారంభించి పారాయణం చేయవచ్చు. పారాయణం ఎన్ని రోజులు చేయాలనేటటువంటి దాని గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్న 68 సర్గలను 16 రోజుల్లో పారాయణం చేయడం మంచిది అని చెప్తారు. ఎందుకంటే శ్రీరాముడు షోడశ కళా పూర్ణుడు కాబట్టి మరి 16 రోజులంటే ఎన్ని సర్గలు చేయాలి అని చెప్పేదానికి కొంతమంది పండితులు ఒక సూత్రాన్ని చెప్పినారు. అది సంఖ్యాశాస్త్రంతో కూడుకున్నటువంటి సూత్రం. ఆ శ్లోకము చెప్పినారు. అదేమిటంటే రాఘవో విజయం దద్ యాత్ మమ సీతాపతి ప్రభు, అంటే సీతాపతి అయినటువంటి ప్రభువు మాకు విజయం ప్రసాదించు కాక అనేటటువంటి అర్థం. దీని ప్రకారము మన తెలుగు అక్షరాలకు అంకెలను ఇచ్చినారు. ఎట్లా ఇచ్చినారంటే ఆ కలిపి 1, ఈ కలిపి 2 అట్లా ఇస్తూ కా కా చా చా జా జా వరకు 1 నుంచి 8 వరకు అట్లా ఇస్తూ ఆ సంఖ్య ప్రకారము మొదటి రోజు 2 శ్లోకాలు, 2వ రోజు 4 శ్లోకాలు, 3వ రోజు 4వ రోజు 4 శ్లోకాలు, 5వ రోజు 8 శ్లోకాలు, 6వ రోజు 1 శ్లోకం, 7వ రోజు 1 శ్లోకం, 8వ రోజు 1 శ్లోకం, 9, 10 రోజులు 5 శ్లోకాలు, 11వ రోజు 7 శ్లోకాలు, 12వ రోజు 6 శ్లోకాలు, 13వ రోజు 1 శ్లోకం, 14వ రోజు 6 శ్లోకాలు, 15వ రోజు 2 శ్లోకాలు, 16వ రోజు 4 శ్లోకాలు చేసి ముగించవచ్చు అని చెప్పబడింది. ఈ రకంగా సుందరాకాండ చేసిన తర్వాత కొన్ని శ్లోకాలు చెప్పి మనం ఈ పారాయణను కూడా ముగించవచ్చు. అదేమిటంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసాం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానంద వీరం జానకీ శోకనాశనం కపీస మత్స్య హంతారం వందే లంకా భయంకరం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ 5 శ్లోకాలను మొట్టమొదట మనం చెప్పుకొని సుందరాకాండను మనం ఎవరైనా కూడా పారాయణం చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రాఘవేశ సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం దైవ నైవ జానేన నజానే అనే శ్లోకాన్ని చెప్పి ముగించవచ్చు. ఈ రకంగా ఈనాడు
ఆ శ్రీరామచంద్రమూర్తి, హనుమంతుడు, సీతా మహాసాధ్వి వారి కథను నా నోటి ద్వారా పలికించేటటువంటి భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మ ప్రచార పరిషత్ వారి ద్వారా నాకు కల్పించినందుకు ఆ భగవంతులకు నమస్కారాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు అప్పగించినటువంటి ధర్మ ప్రచార పరిషత్ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్మంతరానిత వంశానుకరితం శైవం పురాణం పంచలక్షణం అంటారు. అంటే ఈ పురాణాలు అనేటువంటివి